వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మన ఛానల్లో ఎగ్లెస్ ఆరెంజ్ కేక్ చేస్తున్నానండి. ఈ సీజన్ లో ఆరెంజెస్ ఎక్కువగా దొరుకుతాయి కదండి. ఎప్పుడు జ్యూస్లే కాకుండా ఆరెంజెస్ తో ఇలా కొత్తగా కేక్ కూడా ట్రై చేద్దామని చెప్పి చేశానండి. మా పిల్లలు అడిగారు అనమాట. ఈ ఆరెంజ్ కేక్ చాలా బాగుంటుందండి. బేకరీస్కి వెళ్ళి కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎగ్స్ అనేవి యాడ్ చేయకుండా ఈ ఆరెంజ్ కేక్ చాలా ఫ్లఫీగా మంచిగా వస్తుందండి. ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ కేక్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా 3 ఆరెంజెస్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్నాను. ఈ కేక్ లోకి అడిషనల్ గా ఆరెంజ్ ఎసెన్స్ అనేవి ఏం కలపకుండా ఆరెంజ్ పీల్ తోనే చక్కగా ఈ ఫ్లేవర్ అనేది వస్తుందండి. న్యాచురల్ గా మనకి లోపల వైట్ అనేది రాకుండా ఆ పీల్ వరకే పైన తురుముకొని ఒక స్పూన్ పెట్టుకోవాలండి. ఇది తురుము పెట్టుకున్నానండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ తయారు చేసుకోవడం కోసం ఆరెంజ్ జ్యూస్ ని ప్రిపేర్ చేసుకుందాము. ఆరెంజెస్ పీల్ తీసేసుకొని తొనల్ని సపరేట్ చేసుకుంటున్నాను. నేనైతే 2 ఆరెంజెస్ ని తీసుకున్నానండి. మనకి ఎంత జ్యూస్ కావాలో అంతే యాడ్ చేసుకున్నాము. ఓకే అండి, ఈ తొనల్ని సపరేట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ జ్యూసర్ ఉంది కదండి, ఈ జార్లో ఈ తొనల్ని వేసుకుంటున్నాను. ఈ తొనలన్నీ జార్లో వేసుకున్నాను కదా. ఇప్పుడు ప్రెస్ చేస్తూ గట్టిగా రౌండ్గా సర్కిల్ లాగా తిప్పాలండి. తిప్పినప్పుడు ఆ జ్యూస్ అంతా సపరేట్ అయ్యి కింద జార్లోకి వచ్చేస్తుంది. ఓకే అండి, చూస్తున్నారు కదా. ఇలా ఈ తొనలన్నీ జార్లో వేసుకొని జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఓకే అండి, కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 3/4 కప్పు షుగర్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, షుగర్ వేసుకున్నాను కదా. ఇప్పుడు 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 1/4 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకుందామండి. ఓకే అండి, స్మూత్ గా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఓకే అండి, బౌల్లో వేసుకున్న తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని ఇప్పుడు ఇందులో 1 కప్ మైదా వేసుకోవాలండి. అలాగే బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలండి. వీటన్నిటిని కలిపి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆరెంజ్ పీల్ తురుము, ఆ తురుముని 1 స్పూన్ వేసుకోవాలి. ఓకే అండి, అన్ని వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకే డైరెక్షన్ లో ఇలా సర్కిల్ లాగా కలుపుకోవాలండి. ఓకే అండి, ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి ఆరెంజ్ జ్యూస్, ఆ జ్యూస్ ని 1/4 కప్పులో సగం మాత్రమే వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఓకే అండి, కలిపి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి పాత్రను పెట్టుకోవాలండి. నేనైతే కుక్కర్ను పెట్టుకున్నాను అనమాట. అందులో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ కూడా సెట్ చేసుకొని చిన్న మంట మీద 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. ఓకే అండి, కుక్కర్ ప్రీ హీట్ అయ్యేలోపు కేక్ టిన్ ఉంటే గనక ఓకే అండి, లేకపోతే ఫ్లాట్ గా ఉన్న బౌల్ తీసుకొని అందులో ఆయిల్ ని అప్లై చేసుకొని మైదా చల్లుకోవాలండి. ఓకే అండి, చూస్తున్నారు కదా. ఇలా మైదా పిండిని చల్లుకొని ఈ బౌల్ మొత్తం కోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే అండి, ఇలా కోట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదండి, అది ఆ బౌల్లో వేసేసుకోవాలి. మిశ్రమాన్ని మొత్తాన్ని బౌల్లో వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ఈవెన్ గా సెట్ అవుతుంది. ఓకే అండి, 10 నిమిషాల పాటు ప్రీ హీట్ అయింది. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ని కుక్కర్లో పెట్టుకొని పైన మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆవిరి బయటికి పోకుండా పైన బరువు ఏదన్నా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవటం వల్ల కేక్ అనేది తొందరగా బేక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చక్కగా కేక్ రెడీ అయిపోయింది. నాకైతే ఈ కేక్ బేక్ అవడం కోసం 1 అవర్ సమయం పట్టిందండి. చాకుతో ఇలాగా చెక్ చేశానండి. చాక్ అయితే ఏం అంటుకోలేదన్నమాట. చక్కగా బేక్ అయిపోయింది. కేక్ రెడీ అయిపోయింది కదా. తీసి పూర్తిగా చల్లారిన తర్వాత డిమౌల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, నీట్ గా వచ్చేసింది కేక్. ఎక్కడ అంటుకోలేదండి అసలు. ఇప్పుడు మీకు నచ్చిన షేప్ లో పీసెస్ ని కట్ చేసుకోండి. ఇంతేనండి, చూసారు కదా. ఎగ్ వేయకపోయినా కానీ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. కొంతమందికి ఎగ్ ఇష్టం ఉండదు కదండి, మాకైతే ఇష్టం ఉండదు అనమాట, అందుకు వేయలేదు నేను. చూసారు కదండి, ఈజీ ప్రాసెస్. నచ్చిందండి మీకు? నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.